తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి, ముఖ్యంగా వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ఇంతకీ ఏంటా కార్యక్రమం అంటే, హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరం మెట్రోపాలిటన్ సిటీ కావడంతో నిత్యం వేల మంది ప్రజలతో రోడ్లు నిండిపోయి ఉంటాయి. అలాగే ట్రాఫిక్ సమస్యలతో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించిన రోజు రోజుకి పెరిగిపోతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. భారత్లోనే ఐటీ రంగంలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలో గచ్చిబౌలి, కొండాపూర్ మధ్య నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్ను జూన్ 28న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్కు దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఈ ఫ్లైఓవర్ విశేషాలకు వస్తే 1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్లతో విస్తరించి ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు 178 కోట్లు ఖర్చు అయినట్లుగా సమాచారం. ఈ ఫ్లైఓవర్ శిల్ప లేఅవుట్ ఫేజ్ 1 నుంచి గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్లకు అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఐటీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకోనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.